హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక చక్కటి అమృతం లాంటి ఒక స్వీట్ని తయారు చేయడం చూద్దాం. అదేంటంటే బ్రెడ్ హల్వా. ఈ బ్రెడ్ హల్వా చేసుకోవడానికి ఒక పెద్ద మిల్క్ బ్రెడ్ ప్యాకెట్, అది కంపెనీ అనేది మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. బట్ ఎక్స్పైరీ డేట్లు అవన్నీ చూసి తెచ్చుకోండి. ఆ పెద్ద ఒక మిల్క్ బ్రెడ్ ప్యాకెట్కి మనం సరిపడా ఏం చేయాలంటే ఇంగ్రీడియంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ బ్రెడ్ని స్లైసెస్ అన్నిటినీ కూడా తీసేసి చక్కగా విడిగా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఒక ప్లేట్లో అమర్చుకొని ఒక 10 నిమిషాల పాటు దాన్ని విడివిడిగా ఆరనివ్వాలి. ఆరనిచ్చినందువల్ల అది గట్టిగా కటింగ్ చేయడానికి అనుకూలంగా మారుతుంది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఆ సైడ్స్ ఉన్నటువంటి బ్రౌన్ కలర్ మ్యాటర్ని చిన్న చిన్నగా రిమూవ్ చేస్తూ రావాలి. అది మీ ఇష్టమైతే అవి కూడా వేసుకోవచ్చు. కొంతమంది తినరు, మా ఇంట్లో తినరు, అందుకోసం నేను రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటిని ఈజీగా మనకి నైఫ్తో ఆరింది కాబట్టి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా వీలుగా మనం కట్ చేసేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసినందువల్ల ఏమవుతుందంటే మనం దాన్ని నేతిలో వేయించేటప్పుడు ఈజీగా చిన్న పీసెస్ కాబట్టి తొందరగా ఈజీగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం కలకండ స్వీట్ మనం ఒక పెద్ద మిల్క్ బ్రెడ్ ప్యాకెట్కి ఒక పావు కేజీ అన్న పడుతుంది ఫ్రెండ్స్. ఈ పావు కేజీ కలకండ పీసెస్ తీసుకుని దాన్ని చక్కగా పౌడర్గా చేత్తో నలిపేసుకుంటే అయిపోతుంది. అది చక్కగా పౌడర్ చేసి ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కావాల్సినవి ఏంటంటే డ్రై ఫ్రూట్స్. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వాడుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ కావాల్సినవి ఏంటంటే ఒక మిల్క్ బ్రెడ్ ప్యాకెట్కి మనం తీసుకునేది 100 గ్రాముల నెయ్యి, 100 గ్రాముల రిఫైన్డ్ ఆయిల్, ఒక అర కేజీ పంచదార. ఇవి కరెక్ట్ కొలత ఫ్రెండ్స్. మీకు కావాలంటే షుగర్ ఇంకా స్వీట్ కావాలంటే యాడ్ చేసుకోండి. అట్లాగే డ్రై ఫ్రూట్స్ మనకి జీడిపప్పు, బాదము ఇట్లాంటి వాటన్నిటిని కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్ని చాక్ తోటి కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు నవలటానికి కొంచెం కష్టంగా ఉంటుంది పెద్దవాళ్ళు తినాలంటే. దాని తర్వాత ఒక 10 యాలకులు, ఒక పెద్ద బ్రెడ్ ప్యాకెట్కి 10 యాలకులు, 10 నుంచి 15 వరకు చక్కగా దంచేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ యాలకులే వీటికి అద్భుతమైనటువంటి రుచినిస్తాయి. దీని తర్వాత ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక నెయ్యి బౌల్ పెట్టుకున్నాం కదా, 100 గ్రాముల నెయ్యిని దాంట్లోంచి ఒక చిన్న మూకుడులో ఒక 2 గరిటెల చొప్పున నెయ్యి తీసుకొని ఆ నెయ్యిని దాంట్లో వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ని మనం ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో, మీకు ఏవైతే తినాలనిపిస్తుందో, పిల్లలు ఏవైతే తింటారో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా చక్కగా ఈ 2 గరిటెలు వేసుకున్న నెయ్యి మూకుడులో వేసేసి చిన్నగా దోరగా వేగేట్టుగా వాటిని చక్కగా వేయించండి. ఇవి ఎంత దోరగా వేస్తే అంత రుచి వస్తుంది. ఇలా వేయించినందువల్ల ఏమవుతుందంటే మనకి కొద్ది చక్కగా ఈ బ్రెడ్ హల్వా మీద గార్నిష్ చేయడానికి కానీ, అలాగే దాంట్లో కొంత కలుపుకోవడానికి కానీ మనకి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి ఒక అర కేజీ పంచదారని ఒక ముక్కుల్లో వేసుకుని అది మునిగేదాకా చాలా కొద్దిగా నీరు పోయండి. ఎక్కువ నీరు పోస్తే పాకం సమంగా రాదు. దీనికి తీగ పాకం అక్కర్లేదు, చక్కగా గులాబ్ జామ్ పాకంలాగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆ పాకాన్ని చక్కగా ఒక పొయ్యి మీద పెట్టుకుని ఇంకొక పొయ్యి మీద మనం ఆ మిగిలిన నెయ్యిని ఒక మూకుడులో వేసేసి ఆ నెయ్యిలో చక్కగా మనం బ్రెడ్ని స్లైసెస్ కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నట్టు వాటన్నిటిని కూడా మూకుడులో వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేసుకున్నది ఎంత బ్రౌనిష్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే ఆ హల్వా పచ్చివాసన, బ్రెడ్ పచ్చివాసన అనేది దానికి పట్టదు. సో చక్కగా బ్రౌనిష్ కలర్లోకి రాగానే దాంట్లో మనం వేయించుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమం మొత్తాన్ని వేసేసి యాలక పొడిని కూడా వేసి చక్కగా కలుపుకోండి. దీని తర్వాత మనం పక్కనే పొయ్యి మీద పెట్టుకున్నటువంటి మరుగుతున్న పాకాన్ని తీసుకొని గులాబ్ జామ్ పాకంలాగా చాలు ఫ్రెండ్స్, ఇంకా అంతకు మించి అక్కర్లేదు. ఈ పాకాన్ని తీసుకొని ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినటువంటి బ్రెడ్ స్లైసెస్లో ఈ పాకం మిశ్రమాన్ని అంతటిని చక్కగా కలిపేయండి. ఈ కలిపినప్పుడు మీకు మంచి సువాసన వస్తూ ఉంటుంది. చక్కటి మీకు అప్పుడే ఇంక వేడి వేడిది తింటే కాలిపోతుంది కానీ లేకపోతే తినాలనిపిస్తూ ఉంటుంది, అంత మంచి సువాసన వస్తుంది. చక్కగా కలుపుకొని ఆ పాకం ఒద్దిగ్గా అవ్వంగానే చక్కగా గట్టిపడంగానే మీరు దాన్ని చక్కగా దేవుళ్ళ పూజలు చేసుకునే వాళ్ళకి దేవుడికి ఒకసారి చూపించి చక్కగా టేస్ట్ చేయండి. ఈ స్వీట్ తిన్న వాళ్ళందరూ ఎలా ఉందో నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి స్వీట్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి.
ఇలా మీరు కామెంట్ చేస్తే నాకు చాలా మోటివేట్ అవుతాను ఫ్రెండ్స్. చక్కగా అందరికీ సెలవు. రాధే రాధే.